హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 ఆన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. అలాగే ఈరోజు మేము ఫంక్షన్ కోసం వచ్చామని చెప్పాను కదండి. సో ఆ ఫంక్షన్ కూడా ఏంటి, ఎవరు అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ కొత్త బంధుత్వాలను అయితే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను అనమాట. ఇంకా నిన్నటి వరకు కూడా మార్నింగ్ బ్లాగ్ కొంచెం గార్డెన్ టూర్ అవన్నీ చూసారు కదా. ఆ తర్వాత అయితే ఇంకా పాలు అవి తీసుకొచ్చేసాము. మన ఇంటి ముందే ఆవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాలు పిండుతారు, అక్కడే తీసేసుకుంటాం అనమాట ప్రతిరోజు కూడా. ఇంక ఈరోజు అయితే 1 లీటర్ తీసుకున్నాం. ఒకవేళ రిలేటివ్స్ కూడా ఇంకా మన బంధువుల ఫంక్షన్ కాబట్టి సో రిలేటివ్స్ కూడా చాలామంది వస్తారు. ఇంకా మన ఇల్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫంక్షన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారు కాబట్టి 1 లీటర్ అయితే తీసుకున్నాం. ఒకవేళ కాఫీ టీలు ఏమైనా పెట్టివ్వడానికి అని చెప్పేసి. ఇంకా తర్వాత పాలు అవి పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ పప్పాయ అవి తీసుకొచ్చాము కదా నేను ఊరు నుండి వచ్చేటప్పుడు. కివీ ఫ్రూట్స్, పప్పాయ. కివీ ఫ్రూట్ అనేది నైట్ ఇచ్చాను. ఇంక ఇప్పుడైతే పప్పాయ ఒకటి కట్ చేయమని చెప్పాను అనమాట. మార్నింగే కొంచెం పొరగడుపున తిని అత్తయ్య అని చెప్పేసి కట్ చేసాము. ఇంకా పెద్ద పెద్ద కాయలు అనమాట. సరే ఇంకా మేము కూడా కొంచెం తిన్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అని చెప్పేసి. ఇంకా తర్వాత ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలండి. అప్పుడైనా వచ్చి పిలిచేసి వెళ్ళారనమాట. ఇంకా ఆలోపు ఈ మధ్య మేము టూర్ వెళ్ళి ఉన్నాం కదా మాల వేసుకొని, అప్పటి నుంచి కూడా ఫుల్ ట్యాన్ అయిపోయింది. ఫేస్ చేతులంతా కూడా బ్లాక్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా శనగపిండి, పసుపు, అలాగే పాలు ఇవైతే మిక్స్ చేసేసి ఫేస్కి అట్లే అప్లై చేసుకుంటూ ఉన్నాను. సో కొంచెం ఇది ఇన్స్టాంట్గా గ్లో అయితే ఇస్తుంది అనమాట. మనకి న్యాచురల్గా ఇంట్లోనే ఫేషియల్స్ కానీ అవి ఏమి కూడా క్రీమ్స్ వాడకుండా ఇట్లా జస్ట్ శనగపిండి అనేది అప్లై చేసుకున్నామంటే కొంచెం ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు బాగా డ్రై అయ్యేంత వరకు పెట్టేసుకొని ఆ తర్వాత అయితే స్నానం చేసుకొని అయితే ఇంకా మేము ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ఫంక్షన్ ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. పక్కనే అండి మన ఇల్లు. ఇక యాక్చువల్లీ మీకు నిన్న చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ మామయ్య కొడుకు బిడ్డకి వెంట్రుకలు తీసే ఫంక్షన్ అనమాట. అంటే మునీశ్వరునికి పెట్టుకుంటారు ఈరోజు. సో ఈ బాబుకే అండి నేను తీసుకుని ఉన్నాను కదా, నాకు అల్లుడు అవుతాడనమాట. ఇక్కడ హాయ్ చెప్పమంటే చూడండి ఎంత క్యూట్గా చెప్తున్నాడు. సో ఇంకా ఇక్కడైతే బాబుకి ఇప్పుడు మంగళ స్నానాలు అయితే చేపిస్తారండి. నలుగు అవి పెట్టి మంగళ స్నానాలు చేపిస్తారనమాట. దాని తర్వాత మళ్ళీ ఫంక్షన్ అవి చేస్తారు. మునీశ్వరునికి పెట్టడానికి ఒక మామిడి చెట్టు కింద అయితే పెడతారనమాట. ఊరి బయట ఉంటుంది, అక్కడికైతే తీసుకెళ్తాము. సో ఇప్పుడు మంగళ స్నానాల కోసం అయితే ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా బాబు అయితే నా బ్లాక్ బీడ్స్ చైన్ పట్టుకొని దాన్ని అయితే ఆడుకుంటూ ఉంటే ఇంకా వాడితో కాసేపు, నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. క్యూట్గా ఉంటారు కదా, ముద్దు ముద్దుగా మాటలు కానీ కొంచెం క్యూట్గా ఉంటారు కాబట్టి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మంగళ స్నానం కోసం అని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా తాంబూరాలు ఇవ్వడానికి, అలాగే ఇంకా నలుగు పెట్టడానికి అని చెప్పేసి కూర్చొని పెట్టేశారనమాట. అన్నీ కూడా సిద్ధం చేసేసి ఇంక ఇక్కడ అందరూ రిలేటివ్స్ ఉన్నారు. మీకు ఒక్కొక్కరిగా పరిచయం చేస్తానండి. ఇక్కడ ఫస్ట్ నలుగు పెడుతున్నది వచ్చేసరికి ఎవరంటే బాబు వాళ్ళ నానమ్మ అండి. సో అంటే అక్కడ కూర్చొని ఉన్నది ఆ అబ్బాయి వాళ్ళ నాన్న అనమాట. ఇటుపక్క వైట్ షర్ట్ వేసుకొని బాబు కూర్చొని కదా, దాని పెద్ద అబ్బాయి. ఇక్కడ ఒళ్ళో ఉన్నది చిన్న అబ్బాయి. ఇప్పుడు చిన్న అబ్బాయికి గుండు కొడుతున్నారు అనమాట, వెంట్రుకలు తీస్తున్నారు. ఈ పక్కన ఉన్నది ఆ అబ్బాయి వాళ్ళ అంటే తను ఉన్నాడు కదా వాళ్ళ అన్న కొడుకు అనమాట ఆ అబ్బాయి. ఇంక ఇక్కడ నలుగు పెట్టింది వచ్చేసరికి నానమ్మ అనమాట. సో ఇప్పుడు ఇంకా నలుగు పెట్టి తాంబూలం అవి ఇస్తుంటే లడ్డు లాక్కునేసారని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి ఒక లడ్డు ఇస్తే కానీ సైలెంట్గా ఉండలేదన్నమాట. దాన్ని తింటూ అట్లా ఉండిపోయాడనమాట కాసేపు. ఇంక ఇక్కడ వచ్చేసరికి అమ్మమ్మ అనమాట. అంటే ఆ బాబుకి అమ్మమ్మ అయితే ఇప్పుడు బాబుకి నలుగు అయితే పెడుతూ ఉన్నారు. సో మామూలుగా అయితే మీరు ఇంతకుముందు వేరే రిలేటివ్స్ని చూసారు కదా, అంటే ఒక పార్ట్ అనమాట వాళ్ళు చెప్పాలంటే. సో ఇంతకుముందు అంతా కూడా ఎక్కువగా నేను మీకు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ వేరే ఫ్యామిలీస్ని చూపిస్తుంటాను కదా, వాళ్ళందరితో పాటు ఇంకా వీళ్ళు అనమాట. బట్ వీళ్ళని ఎప్పుడు కూడా మీకు వీడియోస్లో చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పరిచయం చేపిస్తూ ఉన్నాను. ఇక్కడ నలుగు పెడుతున్నది వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ చెల్లండి. వీళ్ళు అంటే సొంత చెల్లెళ్ళు లేరు కానీ మిగతా అందరూ రిలేటివ్స్లో అయితే చాలామంది చెల్లెళ్ళే ఉన్నారు మా ఆయనకి. మా ఆడపడుచు అనమాట ఇక్కడ. ఇంక ఇక్కడ ఒక్కొక్కరుగా అందరూ కూడా వచ్చేసి అయితే బాబుకి నలుగు పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే నేను నలుగు పెడుతూ ఉన్నానండి.
సో నా శారీ అయితే చూసారు కదా, ఆల్రెడీ అప్పుడే నేను చూసుంటారు. ఇది వచ్చేసరికి ఖచ్చితంగా అడుగుతారనమాట ఎక్కడ కొనుక్కున్నారని చెప్పేసి. ఆల్రెడీ నేను తిరుమలకి వెళ్ళినప్పుడు కట్టుకొని ఉన్నాను, ఇంకొకసారి కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడు కట్టుకొని ఉన్నాను. అప్పుడే మీకు చెప్పాను అనమాట ఎక్కడ కొనుక్కున్నాను అని చెప్పేసి. అయినా కూడా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. ఇది ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ రెండు కూడా ఉన్నాయి వాళ్ళకి. నేను యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ అయ్యేసి అయితే తీసుకున్నానండి. ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని చెప్పేసి అయితే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇది కొనుక్కున్నాను అనమాట నేను. చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే. వాళ్ళ దగ్గర శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నలుగు పెడుతున్నది వచ్చేసరికి బాబుకి పెద్దమ్మ అనమాట. అంటే పెద్ద అతను ఉన్నాడు కదా, వాళ్ళ అన్న వైఫ్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి బాబు వాళ్ళ అమ్మండి. సో తను నలుగు పెట్టడానికి వచ్చేసరికి ఇంకా వాడు చూడండి ఎంత గోల పెట్టి ఏడుస్తూ ఉన్నాడో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. సో ఇంకా అందరం కూడా నలుగు పెట్టేసి తలకి ఆయిల్ అన్నీ కూడా అప్లై చేశారనమాట. ఇప్పుడు మంగళ స్నానాలు కాబట్టి బాబుకి తలకి నూనె అంటి గంధం కుంకుమ పెట్టేసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారనమాట. ఇంకా అలాగైతే నలుగన్నీ పెట్టేసి నూనె అంతా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అత్త అయితే హారతి ఇవ్వాలన్నమాట దిష్టి తీసి. సో నేను అత్తను అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా పెద్దమ్మలు అలాగే పిన్నమ్మలు ఉన్నారు కానీ అత్తయ్యలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఇంకా నేనైతే హారతి ఇస్తూ ఉంటే బాబు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు వాళ్ళ అమ్మని చూసేసి వెళ్ళాలని చెప్పి. సో ఇంక ఈ విధంగా అయితే బాబుకి నలుగవి పెట్టించేసాము. ఇంక ఇప్పుడు స్నానం చేయించడానికి అయితే తీసుకొచ్చేసామన్నమాట. సో ఇంకా బాబు అయితే చూడండి ఇక్కడ స్నానం చేయించడానికి తీసుకొచ్చేసామని చెప్పి ఇంకా భయంకరంగా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. చాలా సైలెంట్గా ఉన్నాడు. మేము నైట్ వచ్చాము, నైట్ నుంచి కూడా చూస్తూ ఉంటే చాలా సైలెంట్గా ఉన్నాడు అనమాట. ఒక్కసారిగా ఇంకా ఈరోజు విశ్వరూపం చూపించేస్తూ ఉన్నాడు. నేనైతే ఫస్ట్ చూసినప్పుడు అంటే ఫస్ట్ మేము ఇప్పుడేనమాట చూడడం అయితే. సో చూసినప్పుడు అనుకున్న చాలా సైలెంట్గా ఉన్నాడని చెప్పి, బట్ ఇంకా బీభత్సం సృష్టించేశాడనమాట ఈరోజు అయితే నా ఏడుపుతోటి అంత గోల పెట్టేశాడు. సో ఇంకా ఫస్ట్ ఇంకా మేమైతే తలా ఒక 3 చెంబులు నీళ్ళు అయితే పోసామన్నమాట. ఇంకా తర్వాత అయితే స్నానం చేపించేసి నెక్స్ట్ ఇంకా రెడీ చేపించేసుకొని ఇంకా బయలుదేరేసేయటమే. ముహూర్తం అనేది ఉంటుందన్నమాట ఈ టైంకి దేవరికి వెళ్ళాలని చెప్పి. ఆ టైంకి అయితే బయలుదేరేస్తామన్నమాట. ఇంకా అందరూ కూడాను ముత్తైదులందరూ కూడా బాబుకి స్నానం చేపిస్తూ ఉన్నాము. ఇంకా స్నానం చేపిస్తూ ఉంటే ఇంకా మా తోడుకోడలు కూడా వచ్చారనమాట. అంటే మా అక్క ఉన్నారు కదండి, సో మా ఓన్ తోడుకోడలు అయితే వచ్చారనమాట. ఇక్కడ నా పక్కన పింక్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, నావీ బ్లూ పింక్. సో తనే అనమాట మా అక్క అయితే. మీరు చాలామంది అడుగుతున్నారు కదా మీ అక్క బావని చూపించలేదు, మీ అత్తయ్యని చూపించలేదు ఫెస్టివల్ అప్పుడు అని చెప్పేసి. సో పనుల్లో పడి అప్పుడు చూపించలేదు, బట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా తను కూడా వచ్చారనమాట. ఇప్పుడు బావ అక్క ఇద్దరు కూడా వచ్చేసారు. ఇంకా రాగానే అందరం కలిసి బాబుకి స్నానం అయితే చేపించేసి ఇంక ఇక్కడ దిష్టి తీస్తూ ఉన్నామన్నమాట. మామూలుగా చిన్నపిల్లలకి స్నానం చేపించినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా దిష్టి అయితే తీస్తాం కదండి. చెంబులో నీళ్ళు తీసుకొని దిష్టి తీసేసి ఆ తర్వాత ఆ నీళ్ళని అయితే మన కాళ్ళ పైన పోసుకుంటాం కదా. సో అలాగైతే బాబుకి దిష్టి తీపించామన్నమాట. సో ఇంకా చూసారు కదండి, బాబుకి అన్నీ కూడా రెడీ చేసేసి ఇంకా తర్వాత అన్నీ కూడా పూజకి కావాల్సినవన్నీ సర్దేసుకొని ఇంకా దీపం అవి కూడా పెట్టేసుకున్నారు. ఇంకా గంప ఎత్తుకొని బయలుదేరే ముందు కొంచెం ఫోటోషూట్లు అవి చేస్తున్నారనమాట. ఇంకా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా, రిలేటివ్స్ ఫంక్షన్స్ అప్పుడే కదా వస్తారు, అలాంటప్పుడు అందరినీ కూడా ఒక మెమరబుల్గా ఉండాలంటే ఖచ్చితంగా వీడియోస్లో ఫొటోస్లో కవర్ చేయాల్సిందే. సో మనకైతే లక్కీగా ఛానల్ ఉంది కాబట్టి మనం ఎంచక్క అందరినీ కూడా మన వీడియోస్లో క్యాప్చర్ చేసేసి ఛానల్లో పోస్ట్ చేసేస్తాం, ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట హ్యాపీగా. సో అలాగైతే ఇంకా అందరితో కూడా ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే బయలుదేరుతున్నాం అనమాట. సో మనము గంప ఎత్తుకొని బయలుదేరేదానికంటే ముందు దేవుడికి దండం పెట్టేసుకొని ఆ తర్వాత అయితే గంపలు అయితే నెత్తిని పెట్టుకొని వెళ్తామన్నమాట. అంటే తలపైన పెట్టుకొని వెళ్తాము.
సో అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఏం మాట్లాడడానికి ఉండదు. జస్ట్ మీకు ఫంక్షన్ వీడియో అనేది చూపించాలి. చాలా రోజులు అయిపోయింది కదా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేశాను చెప్పేసి మీరు కూడా చూసి అందులో కొత్త బంధుత్వాలను మీకు పరిచయం చేశాను కాబట్టి, నాకు కొత్త కాదు మీ అందరికీ కొత్త కాబట్టి అలా చెప్తున్నాను. నాకు వీళ్ళంతా పాతే అనమాట. సో మా ఇంటి పక్కనే ఉంటారు, మా రిలేటివ్స్ కాబట్టి నాకెవరు కొత్త ఉండరు. మీ అందరికీ కూడా వీళ్ళని ఫస్ట్ టైం పరిచయం చేయించడం వల్ల అలా చెప్తున్నాను. మళ్ళీ దీంట్లో తప్పులు వెతక్కండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ వాళ్ళ గోల్ అనమాట. మనకి ఏంటంటే టైంకి అన్నీ జరగాలి, టైంకి కరెక్ట్గా పూజ అవి కంప్లీట్ అవ్వాలి, ఏ ఇబ్బంది ఉండకూడదని మనం ఎలాగైతే ఆలోచిస్తామో, ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే వాళ్ళు మంచిగా వీడియోస్ ఫొటోస్ తీయాలని వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. అట్లా మనం ఏదో శ్రద్ధగా ఇక్కడ గంపలు అవి మొక్కుకొని ఎత్తుకుంటూ ఉంటే ఇలా చూడండి అలా చూడండి అని చెప్పేసి ఇంకా పిచ్చెక్కిచ్చేస్తున్నారనమాట. సైడ్గా మేడం, సైడ్గా మేడం, ఇలా తిప్పండి. అట్లా మేడం, అట్లా అట్లా కానీ చూసారు కదండి, ఒకవైపు ఏమో అందరూ టైం అయిపోతుంది తొందరగా రండి అని చెప్తున్నారనమాట. ఇంకా వీళ్ళేమో అస్సలు కథల్ని ఇవ్వలేదనమాట. ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటోలు తీసింది అట్లా ఒక ఫోజ్ ఇట్లా ఒక ఫోజ్ అని చెప్పేసి అయితేను నిజంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాబుకి వాళ్ళ మేనమామ అయితే పూలమాల అయితే మెడలో వేస్తున్నారు బయలుదేరేదానికంటే ముందు. సో ఇంకా మామయ్య పూల దండ అవన్నీ వేసిన తర్వాత ఇంకా గంపతో పాటు బయలుదేరేస్తామన్నమాట గుడి దగ్గరకు అయితేను. ఇంకా గంపతో పాటు మేము కూడా తలా ఒక గంగాళం అయితే తీసుకొని అందరం కూడా వెళ్తున్నాం అనమాట. గంగాళం అంటే తట్ట అనమాట, అంటే ప్లేట్స్ అంటాం కదా, వాటిని మా సైడ్ అంతా కూడా గంగాళం అంటారు. ఇంకా ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము గుడి దగ్గరకు. అయితే కొంచెం దూరం అయితే నడిచి వెళ్ళాలన్నమాట. పొలాల మధ్యన ఉంటుంది మామిడి తోపు అనేది. మేము మా పిల్లలకి ఇలా మునీశ్వరికి పెట్టుకునేటప్పుడు మానులు బాగున్నాయండి, పెద్ద పెద్దగా ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, చెట్లు చాలా బాగుండేటివి. బట్ ఇప్పుడు అంటే చాలా ఏజ్ అయిపోతే చెట్లు ఎండిపోతాయి అంటారు కదా, అట్లా వాటికి ఏజ్ అయిపోయినట్టుంది. ఆ చెట్లు కూడా సరిగా లేవన్నమాట. ఇప్పుడు భయంకరమైన ఎండ అయితే ఉంది. నిజంగా శివరాత్రికి ముందే ఇలా ఉందంటే, మామూలుగా మా ఊరు సైడ్ అంతా ఏమంటే శివరాత్రి నెల పెట్టిందంటే, అంటే శివరాత్రి పోయిందంటే ఆ తర్వాత భయంకరమైన ఎండలు ఉంటాయి. చిత్తూరు అంటేనే భయపడతారు, చిత్తూరు తిరుపతి అంటేనే ఎండలకి ఇంకా భయం వేస్తుంది అనమాట. అలాంటిది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయండి. ఎండ అయితే అసలు బగబగా మండిపోతుందనమాట. నాకైతే కాటన్ శారీ కట్టుకున్నాను కాబట్టి బ్రతికిపోయాను, కానీ లేకపోతే నా వల్ల అస్సలు అయ్యేదే కాదనమాట. ఎందుకంటే మనకి పలంనేరు సైడ్ చాలా కూల్గా ఉంటుంది, ఇక్కడ ఉండి ఉండి అలవాటు అయిపోయి సడన్గా ఒక 1 వీక్ ఎప్పుడైనా హాలిడేస్లో వెళ్ళామంటే మాత్రం ఎండాకాలం చాలా చాలా భయం వేసేస్తుంది. అంత ఎండలు అనమాట మా ఊరు సైడ్ అంతా కూడాను. సో ఇంకా మీకు అక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత ఎండ ఉందని చెప్పేసి. కొండల సైడ్ విలేజ్ కదా కాబట్టి ఎక్కువ ఎండలు ఉంటాయి. ఇంకా మేము గుడి అంటే చెట్టు దగ్గరికి రాగానే శిలలకైతే పూజ చేస్తారనమాట. అంటే ఇటుకురాల్లాగా పెట్టున్నారు కదా, వాటిని దేవుళ్ళలాగా పెట్టేసి శిలలు అంటారు, వాటికి పూజ అభిషేకాలు అవి చేసి మళ్ళీ అలంకరణ చేస్తారనమాట. ఇంకా ఆ లోపే ఫోన్ తీసుకొని మా ఆయన మా అమ్మాయి అయితే ఇక్కడ నల్లికాయల చెట్టు ఉంటే అక్కడికైతే వచ్చేసారు చూడండి. నాకు కూడా తెలియదు అనమాట. ఇంకా వీడియో అయితే తర్వాత చూస్తే తెలిసింది ఎంత బాగున్నాయి చూడండి, గుత్తులు గుత్తులుగా నల్లికాయలు అయితే చెట్టుకు బాగా కాసాయి. ఇంకా అవి కూడా కొన్ని రాల్పుకొని వచ్చారు, తిన్నాము. కాకపోతే ఏమంటే ఇప్పుడు చలికాలం కదా, ఇలాంటివన్నీ తిన్నామంటే గొంతు మొత్తం పోతుంది, కోల్డ్ కాఫ్ వచ్చేస్తుంది. ఆ నల్లికాయల ప్రభావమే ఇప్పటికీ కూడా మా చిన్నమ్మాయి ప్రియాకి అయితే ఇంకా దగ్గు తగ్గలేదన్నమాట. అంత డేంజర్ అనమాట ఈ నల్లికాయలు ఇవన్నీ తినడము. ఇంక ఇక్కడ పక్కనే ఒక చిన్న కొలను లాగా ఉంది, వాటర్ అంతా కూడాను. అందులోనే మీరు అదే షార్ట్ వీడియో కూడా చూస్తుంటారు, ఫొటోస్ అవి తీసుకొని నేను. చాలా బాగుంటుందండి ఏరియా అయితే. కాకపోతే చెట్లు కింద కొంచెం నీడ ఉండాలన్నమాట కూర్చోవడానికి, చల్లగా బాగుంటుంది. లేదనుకుంటే ఎండకి మాత్రం తట్టుకోలేము. ఇంకా అక్కడ నుంచి వాళ్ళు వచ్చారు. సరే నేను కూడా వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని వచ్చాను, ఆల్రెడీ మీరు చూసేసారులేండి, షార్ట్ వీడియోలు పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అలంకరణ చేసేవాళ్ళు అలంకరణ చేస్తూ ఉన్నారు సెలవులకి. అలాగే ఇంకా నేను మా ఆడపడుచు అయితే ఇక్కడ అంటే ప్రసాదం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట, పొంగల్ పెడుతూ ఉన్నాము. మామూలుగా మా సైడ్ అంతా ఎలా అంటే, అన్ని సైడ్లు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ మా సైడ్ ఏంటంటే అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాలు పొంగల్ అని చెప్పి పెడతామన్నమాట. సో మేమైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 5వ నెలలో కానీ 7వ నెలలో కానీ అట్లా 9వ నెలలో కానీ అట్లా పాలు పొంగల్ అనేది పెడతారు.
మేబీ 5వ నెలలో పెడతారనుకుంటా, నాకు గుర్తులేదు, మర్చిపోయాను నేను, చాలా రోజులు అయిపోయింది కాబట్టి. సో పాల పొంగల్ అనేది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెడతారనమాట. ఒకవేళ అప్పుడు పెట్టనట్లయితే మునీశ్వరునికి పెట్టుకునే రోజు పాల పొంగల్ ఒకటి, నార్మల్ పొంగల్ ఒకటి 2 పెడతాము. బట్ ఆల్రెడీ పెట్టేశారు కాబట్టి ఇక్కడ ఒక పొంగలే పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పంచామృతానికి అయితే రెడీ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ పూజకంతా కూడా స్టార్ట్ చేసేసాము. ఇంకా నైవేద్యం అంతా కూడా రెడీ అయిపోయింది, పొంగల్ పెట్టడము. ఇంకా చేసిన పొంగల్ అన్నం కూడాను తేనె రాకులో ఏదో అంటారనమాట, వాటిలోనే ఖచ్చితంగా పెట్టాలి. మునీశ్వరునికి పెట్టుకున్నప్పుడు చాలా ముఖ్యం అనమాట. అట్లా తేనె రాకులని ఏదో అంటారనమాట, వాటిలోనే ఆ నైవేద్యం పెడతారు. సో అలాగైతే ఇంకా చేసినవన్నీ కూడా అక్కడ పెట్టుకొని మనం తీసుకెళ్ళిన పండ్లు పలహారాలు అన్నీ కూడా పెట్టుకుంటామన్నమాట అక్కడ. ఇంకైతే ఇక్కడ చూపిస్తాను చూడండి ఏమేం పెట్టామని చెప్పేసి అయితేను. ఇంకా ఈ విధంగా పూజకైతే రెడీ చేసి పెట్టేస్తాము. ఇంకా ఫొటోస్ కొన్ని తీసుకోవాలంటే కాసేపు ఆగామన్నమాట. ఇంకా ఫైనల్గా అందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ కూడాను కొబ్బరికాయలు కొట్టి కర్పూరం హారతి ఇచ్చి ధూపం అవి వేస్తారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొన్ని సాంగ్యాలు అయితే ఉంటాయన్నమాట. బాబుకి మేనమామ చేత కొంచెం హెయిర్ కట్ చేపించడం, ఆ తర్వాత మళ్ళీ పూజ చేయడం, మళ్ళీ గుండు కొట్టి స్నానం చేపించిన తర్వాత మళ్ళీ పూజ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. 2-3 సార్లు ఏమో చేయాల్సి వస్తుంది పూజ కూడాను ఇక్కడ. సో ఈ విధంగా అయితే రెడీ చేశారనమాట. మునీశ్వరునికి పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే చేస్తారు మా సైడు. 2 సార్లు అంటే పాలు పొంగల్ పెడితే కనుక ఫస్ట్ పాలు పొంగల్ చేసి ఒకసారి తలిగ వేసేసి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ సెకండ్ టైం వేరే పొంగల్ పెడతారనమాట. బట్ ఒకటే కాబట్టి ఒకటే పెట్టేస్తారనమాట ఒకేసారి. ఇంక ఇక్కడ తెచ్చిన బట్టలు బాబుకి అలాగే అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం, చూసారు కదా. ఇంకా తర్వాత అయితే అందరూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ కూడా సాంబ్రాణి వేసి కర్పూరం హారతి ఇచ్చి కొబ్బరికాయలు అయితే కొడతారు. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మేనమామ చేత హెయిర్ కట్ చేయించడానికి అని చెప్పేసి ఇక్కడ తాంబూలం అవన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్నవి అయితే తీసుకుంటాము. వాటిని కొంచెం ఫ్లవర్స్ అలాగే తాంబూలం అవి మేనమామ చేత ఇచ్చి అవి బాబు తలపైన పెట్టి హెయిర్ అనేది 3 చోట్ల 3 కత్తిర్లు అయితే కట్ చేసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ గుండు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే గుండు కొడతారనమాట బాబుకి. అక్కడ మీకు చూపిస్తున్న ఆ అన్నే అనమాట. మా ఊర్లో ప్రతి ఒక్కరికి గుండు కొట్టేది ఆ అన్ననే, మా పిల్లలకు కూడా ఆ అన్ననే కొట్టారనమాట గుండు. సో అదనమాట గుండు చేసేదైతే ఆ అన్నే అనమాట. మా పిల్లలకి చేశారు, ఇప్పుడు ఈ పిల్లలకి చేస్తూ ఉన్నారు. సో అలాగైతే ఇంక ఇక్కడ బాబుకి హెయిర్ కట్ చేసేస్తున్నారని చెప్పేసి చూడండి లాగి పక్కన పడేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే 3 కత్తిలు తీసేసుకున్నారు, అది తీసి దేవుడి దగ్గర పెట్టేస్తారనమాట. అది దేవుడికి చెల్లినట్టు అనమాట. మునీశ్వరు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇలా చేయాలండి. కొంతమందికి చిన్న దేవరు ఉంటుంది, కొంతమందికి పెద్ద దేవరు ఉంటుంది. చిన్న దేవరు అంటే నార్మల్గా కోడి కోసుకొని వెళ్ళిపోతారు గుండు కొట్టుకొని పూజ చేసుకొని. పెద్ద దేవరు ఉంటే మాత్రం నల్ల కోడి నల్ల మేక ఇవి ఉంటాయి కదా, సో 3 ఇవైతే వాటిని ఖచ్చితంగా బలి ఇవ్వాల్సిందే అనమాట. అలాగైతే ఇంక ఇక్కడ గుండె అయితే కొట్టేశారు, బాబుకి స్నానం కూడా చేయించేసాము, ఇంకా మేకను కూడా ఇది చేసేసారు. ఆ తర్వాత నల్ల కోడి నల్ల మేక ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా పూజ అవి చేసుకొని దండం పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ అవి ప్రిపరేషన్స్ ఏమేమి చేశారు ఏంటని చెప్పేసి ఆ తర్వాత మీకు తినేటప్పుడు చూపిస్తాను. ఇంకా అయితే ఇక్కడ వాయిద్యాలు వాయిస్తున్న వాళ్ళందరికీ కూడా మనీ అనేది ఇవ్వాలన్నమాట తాంబూలంలో పెట్టి, దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఆపారు. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి అయితే లోపలికి వెళ్తామన్నమాట.
ఇంకా లంచ్ ఏమేమి చేశారని చెప్పేసి అయితే ఇక్కడ మీకు నేను చూపిస్తాను. చికెన్ బిర్యానీ చేశారు. మనం అక్కడ తెచ్చిన మేక అనేది కట్ చేసి దాన్ని వండడానికి అయితే లేట్ అవుతుంది కాబట్టి దానికంటే ముందు చాలామంది తొందరగా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, ఆకలిగా ఉండే టైం ఉంటుంది కాబట్టి చికెన్ బిర్యానీ చేశారు. ఇక్కడ చికెన్ ఫ్రై, ఒక ఎగ్, ఆ తర్వాత పెరుగు పచ్చడి అంటే రైతా ఇవన్నమాట. ఇంకా చికెన్ బిర్యానీ అయితే వేడిగా అట్లే రెడీ అయిపోయిందనమాట. నోరు ఊరిపోతుంది ఇప్పుడు చూస్తుంటే కూడా. నాకు చికెన్ బిర్యానీ అంటే అంత ఇష్టము. ఇంకా వెజ్ తినే వాళ్ళకి ఆలు కర్రీ అంటే ఆలు ఫ్రై, తర్వాత వైట్ రైస్, సాంబార్, ఇంకా రసం అనమాట. మంచిగా ముల్లంగి వంకాయ వేసి సాంబార్ పెట్టారు, రసము, అలాగే పెరుగు, మిక్చరు, బోటీలు, లడ్డు అనమాట. వెజ్ తినే వాళ్ళకి. నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. సో ఇవన్నమాట. ఈవినింగ్ వరకు ఉండేవాళ్ళు మేకను తింటారు, ఇప్పుడే వెళ్ళిపోయే వాళ్ళు చికెన్ తినేసి వెళ్ళిపోతారనమాట. ఇంక ఇక్కడైతే కొత్త జంట మా మరిది, అలాగే మా మరిది వైఫ్, మా తోడుకోడాలన్నమాట. ఆల్రెడీ వీళ్ళ పెళ్లి వీడియో కూడా మీరు చూసుంటారు, చూడండి వాళ్ళు వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంటుంది, మంచిగా జరిగిందనమాట మ్యారేజ్ కూడా. సో వాళ్ళైతే పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ఆశీర్వదించండి. చాలా సిగ్గుపడుతున్నారు ఇక్కడ మా మరిది అయితే. నేను తినిపించమని చెప్తున్నాను, అసలు నేను తినిపించనని అంటూ ఉన్నాడు అనమాట. ఖచ్చితంగా తినిపించాల్సిందే అని చెప్తే ఇంకా ఏదోలాగా అట్లా ట్రై చేశారనమాట. కొత్త జంట కాబట్టి కొంచెం మొహమాటం, సిగ్గుతో కూడిన వినయం అనమాట అది. సో అలాగా ఫైనల్గా తినిపించేశారు మా మరిది అయితేను. నా మాట వినేశాడనమాట. వదిన చెప్తే వినకుండా ఉంటారా చెప్పండి. సో అదనమాట. ఇంకా పిల్లలకైతే పెట్టించేసి నెక్స్ట్ నేను వచ్చానమాట లాస్ట్ అండ్ ఫైనల్గా తినడానికి అయితే. అప్పటికే 1:30, 2 అయిపోయిందిలేండి. 2:30 అయిపోయి వచ్చేసింది ఆల్మోస్ట్. టైం కూడా చూసుకోలేదులేండి అప్పుడు. ఇంకైతే లేట్ అయిపోయింది, బాగా ఆకలేసేసింది. అసలే ఇంకా మనకి నచ్చిన బిర్యానీ ఉంటే ఇంకా ఆకలి లేకుండా ఉంటుందో చెప్పండి. సో మంచిగా నేను కూడా పెట్టించేసుకున్నాను. కానీ అన్నీ అక్కడ ఏమేమి పెట్టారో అన్నీ పెట్టుకోవాలని ఆశ అనమాట. మామూలుగా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కానీ నాకు చాలా ఇష్టం. ఎన్ని ఐటమ్స్ చేస్తుంటే అన్ని ఐటమ్స్ ఒకేసారి పెట్టించుకోవాలంటే ఇష్టం అనమాట. కాకపోతే తినలేను నేను, కొంచెం కొంచెం తినేసి వదిలేస్తాను అనమాట. అట్లయితే ఇంకా కొంచెం తినేసి అయితే ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు కొంచెం ఒక 3 గంటలకేమో ఫంక్షన్ ఇంటి దగ్గర నుండి మన ఇంటికి వచ్చాము. తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకొని నిద్రపోయాను మంచిగా. ఇంకా సండే రోజు కాబట్టి 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉన్నింది. సో ఎప్పుడు చూడు రాహుకాలం ముందు బయలుదేరుతామన్నమాట. ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని చెప్పేసి ఇంకా ఈసారి రాహుకాలం వెళ్ళిన తర్వాత 6 గంటలకు వెళ్దాంలే అని చెప్పేసి పడుకొని రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత ఇంకా 6 గంటలకు అయితే కరెక్ట్గా లేచి ఫేస్ వాష్ అవి చేసుకొని ఇంకా మా అత్తయ్యతో కాసేపు అట్లా మాట్లాడుకొని ఇంకైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా అక్కడ వేరే ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. నేను మా అత్తయ్య మా ఆయన కూర్చొని ఇంకైతే మేము కూడా స్టార్ట్ అయిపోయాం. 6 అయిపోయిందని చెప్పేసి ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలకు కూడా రేపు సరస్వతి పూజ ఉంది స్కూల్లో. 10th వెళ్తుంది కదా పెద్దమ్మాయి బాంధవ్య, అందుకని చెప్పేసి ఇంకా సరస్వతి పూజ అవి ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. లేకపోతే రేపు మార్నింగ్ ఒక 6కో 7కో బయలుదేరి వెళ్ళుంటాము. ఈరోజు అత్తయ్య దగ్గర ఉండేసి ఇంకా పాప మిస్ అవ్వకూడదు కదా, చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడాను. ఇప్పుడు పిల్లలకి మంచిగా పూజ అవి చేపిస్తారు కాబట్టి మేము నామకరణము అలాంటి అక్షరాభ్యాసం ఇవన్నీ మేము ఏం చేయించలేదు అంత గ్రాండ్గా. సో అట్లీస్ట్ సరస్వతి పూజకైనా అటెండ్ అయిందంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా లీవ్ పెట్టకుండా పంపించాలని చెప్పేసి అయితే మేము ఇంకా బయలుదేరేసాము. ఇంకా అప్పటికే టైం 6:10 అట్లా అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అనమాట ఆ రోజు. సో కరెక్ట్గా 1 అవర్ 1.5 అవర్ అట్లా పడుతుంది. మామూలు డే టైంలో అయితే 1 అవర్లో వెళ్ళిపోతాము. బట్ నైట్ టైం వెళ్తాం కాబట్టి కొంచెం స్లోగానే వెళ్దామని చెప్పేసి ఒక 1.5 అవర్ అంత పట్టిందనమాట వెళ్ళడానికి. బట్ అంత ట్రాఫిక్ కూడా ఏముండదు, దానివల్ల కొంచెం తొందరగానే వెళ్ళిపోయామని చెప్పచ్చు. ఇట్లా నైట్ ఎంత బాగుందో చూడండి, కొంచెం లైట్గా చీకటి పడుతూ ఉంటే ఈ లైటింగ్ ఎంత బాగుంది కదా రోడ్ అయితేను. సో నాకు ఇట్లా నైట్ జర్నీ చేయాలంటే చాలా చాలా ఇష్టం. బట్ కొంచెం భయం అనమాట ఏ టైం ఎలా ఉంటుందో అని చెప్పేసి. కాకపోతే ఇంటికి వెళ్ళేదాకా టెన్షన్గానే ఉంటుంది. పిల్లలు మాత్రం వెనకాల నిద్రపోయారనమాట. నేను మాత్రం ఇంకా మంచిగా సాంగ్స్ వినుకుంటూ కార్లో ఇంకా రోడ్ జర్నీ నైట్ జర్నీ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేను నిద్రపోయాను అనుకోండి, పక్కన మా ఆయన ఇంకా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంక ఆయనతో మాట్లాడుకుంటూ ఇంకా సాంగ్స్ వినుకుంటూ అట్లా ఇంటికైతే కరెక్ట్గా 7:20 7:10కేమో అట్లా ఇంటికి వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. టైం అయితే 7:10 అయ్యింది. సో మేమైతే ఈరోజు ఆదివారం కాబట్టి 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది కదా, అవి వెళ్ళిన తర్వాత మేము 6 గంటలకు స్టార్ట్ అయ్యాము. 6 నుంచి కూడా 7-10 వరకు అయితే జర్నీ చేసుకొని వచ్చామన్నమాట. ఎందుకంటే కొంచెం నిదానంగానే వచ్చాములేండి.
సో నైట్ టైం కదా కొంచెం స్లోగానే వచ్చామన్నమాట, అందుకే ఇంతసేపు పట్టింది, లేదా ఇంకొంచెం తొందరగా వచ్చేసేవాళ్ళం. సో 7:10 ఎగ్జాక్ట్గా టైం అయితే ఇంకా ఇదనమాట. నేనైతే ఇంక వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకునేయాలి. కొంచెం హెడేక్గా ఉంది బాగా, ఈరోజంతా ఎండలో ఉన్నాం కాబట్టి. సో ఇదండి ఈరోజు వీడియో, ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.